గ్రాని రా వెళ్దాం. వాళ్ళని వెళ్ళని, అప్పుడు వెళదాం ఇంటికి. ఏదైతేనేం మంగమ్మ గారు, ఈ అమ్మాయే మళ్ళీ మీ మనవరాలయ్యిందిగా. పదమంగా భోజనాలు చేద్దాం. ఏమిటి అడుగు పొడుగు తినొస్తారా, బయలుదేరతారా? అడుగు పొడుగు తినాల్సిన కర్మ నాకేం పట్టింది? నీలాగా కోపాలకి తాపాలకి కడుపు మార్చుకునే మూర్ఖత్వం నాకేమీ లేదు. సిగ్గు లేకపోతే సరే. మనవడి పెళ్లి విందులో భోజనం చేయటానికి ఏ తాత తండ్రి సిగ్గుపడ్డాడు. గర్వంగా ఫీల్ అవుతారు. చాలే పదండి. అదేంటమ్మా, రిసెప్షన్కి కట్టుకున్న శారీ అప్పుడే మార్చేసేవే? మా అమ్మ కనక మహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాల చీర అత్తవారింటి గడప తొక్కబోయే ముందు కట్టుకెళ్లాలని, ఇక్కడి నుంచైనా కష్టాలు కన్నీళ్లు తొలగిపోవాలని ఇప్పుడే నాకిచ్చి వెళ్ళింది అత్తయ్య గారు. అందుకే లేట్ అయింది. అమ్మ తృప్తి కోసమే ఈ చీర కట్టుకున్నాను. అమ్మ దీవెన తోడుంటే ఇంకా ఏ కష్టాలు నీ వంక తలెత్తి కూడా చూడవమ్మా. రఘు, రే, ఏంట్రా ఇది? మగాడివి, పైగా పెళ్లి కొడుకువి, పక్కన భార్యను పెట్టుకుని ఆ కన్నీళ్ళేంట్రా? పక్కనెవరున్నా కన్న తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకోవడం తప్పేం కాదమ్మా. అమ్మంటే ప్రేమను ఎవరైనా నాలా కన్నీళ్లు పెట్టుకుంటారు. మనసు ముఖ్యం కానీ మగ ఆడ తేడా ఏంటమ్మా? రే, ఇప్పుడు నీకొచ్చిన బెంగేంట్రా? ఒంటరిగా నువ్వు నేనేమన్నా శత్రుదేశం వెళుతున్నానా? నా క్షేమం మీరు, మీ క్షేమం నేను తెలుసుకోవడానికి, చూస్తూ మాట్లాడుకోవడానికి ఫోన్ లాంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదరా. కొడుకు గెలుపు కోరే ఏ తల్లైనా ఈ మాత్రం త్యాగం చేయక తప్పదరా. ఏం గెలుపమ్మా, గెలుపు గెలుపు అంటూ మనం దూరం కావడం అవసరమా? అవసరమేరా. నాది అటు నడిచే జీవితం, నీది ఇటు ఎదగాల్సిన బ్రతుకు. ఏదో ఒకటమ్మా, ఆవిడ ఒప్పుకుందిగా. నలుగురికి నేను వాళ్ళ మనవడిని తెలిసింది కదా. తెలిస్తేనే సరిపోతుందా? వాడికన్నా ముందు పుట్టిన వాడివి, వాడికన్నా ఎక్కువ అనుభవించాల్సిన వాడివి. ఎడంగా ఇన్నేళ్లు ఉండి ఎన్ని పిలుపులకి, వరసలకి, ప్రేమలకి, ఆప్యాయతలకి దూరం అయ్యావో అవన్నీ నువ్వు పొందాలరా. అప్పుడే నాకు తృప్తి. నీ భార్యగా వచ్చిన సీతమ్మ వారి కష్టాలు పడొద్దురా. నీ హోదా, దర్జా అన్నీ తాను అనుభవించాలరా. మనది ఆశ అంటారమ్మా, మాట తప్పారంటారు. ఎవరు ఏమన్నా నన్నంటారేమో కాని నిన్ననే హక్కు వాళ్ళకి లేదురా. నువ్వు అనుభవించే హక్కున్న వాడివిరా. ఎన్నైనా చెప్పమ్మా, నాకు నువ్వు ఒక్కతివే వెళ్ళడం నచ్చడం లేదు. రఘు, నా మాట నేను నెరవేర్చుకుని వెళుతున్నాను. నువ్వు పూర్తిగా గెలిచేదాకా ఓపిక పట్టాల్సిందే. అత్తయ్య గారు, నాకు ఆస్తిపాస్తుల మీద, అధికారాల మీద, హోదా, దర్జా అనే వాటి మీద ఆశ లేదని మీకు తెలుసు. మనం మనంగానే కలిసిందాం అత్తయ్య గారు. సీత, నువ్వలా మాట్లాడద్దమ్మా. ఇప్పుడు వాడికి తోడుండి నడిపించాల్సిందానివి. భోజ్యేషు మాత కరణేషు మంత్రి అని అలా అన్ని విషయాల్లో నువ్వు వాడి వెంటుండాలి. ఒక్క విషయం మాత్రం మీ మనసుకు సంబంధించింది. ఆ విషయం నేను చెప్పటం ధర్మం కాదు. వాడిని గెలిపించి మీరు మీ హక్కుల్ని అనుభవించాలి.
అదే నా కోరిక. అన్నమాట ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. ఇక ఈ ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడా. ఛ! 2 రోజుల్లో నరకం చూపించారు. అమ్మా, ఇల్లంతా 100 లీటర్ల ఫినాయిల్ పోయించి క్లీన్ చేయించు. రేపు పంతులు గారిని పిలిపించి సంప్రోక్షణ చేయించాలి. ఇల్లంతా దరిద్రపు కంపు కొడుతుంది. అలాగే అత్తయ్య. టోటల్గా డిస్టర్బ్ చేశారు. హాయిగా ప్రశాంతంగా 2 రోజులు నిద్రపోవాలి. ఏయ్, వాడి గదంతా శుభ్రంగా సర్దవే. పిచ్చి సన్నాసి, నిద్ర లేక 2 రోజుల్లోనే ఎలా చిక్కిపోయాడో చూడు. లక్ష్మి, కాస్త రుచిగా ఏదైనా చేసి పెట్టు. అలాగే అత్తయ్య. అక్కడ ముద్ద కూడా ముట్టబుద్ధి కాలేదు. వెళ్ళరా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. గీజర్ వేయ్. ఫ్రెష్గా స్నానం చేయాలి, ఫుల్గా భోజనం చేయాలి, హాయిగా నిద్రపోవాలి. వెళ్ళు. తీర్చమ్మా, నా కోసం వాడికి ధైర్యాన్నివ్వమ్మా. అత్తయ్య, సీత, మీ కళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చెమ్మగిల్లద్దు. నా కళ్ళలో ఆనంద బాష్పాలు తొణికిసలాడాలి. నా కొడుకని చెప్పటం లేదమ్మా, కానీ వాడి మనసు పసిపిల్లాళ్లాంటి మనసు. కల్లా కపటం ఎరగడమ్మా. మోసం దగ అంటే తెలియనివాడు. క్షణం క్రితం దాకా నా మాటే వింటూ నా వెనకే నడిచినవాడు. ఇక మీదట వీడి బాధ్యత నీదేనమ్మా. మీరిద్దరూ కలిస్తే ఓటమి మీ దరిదాపులకు రాలేదనే నమ్మకం నాకుంది. ఇదిగో సీత, ఇవి నీ దగ్గరుంచు. ఏంటత్తయ్య గారు ఇవి? మిమ్మల్ని వాళ్ళు ఏ విషయంలో కాదన్నా మీ వాదన సమర్థించే హక్కు పత్రాలు. ఇవి మీ తరపున వాదిస్తాయి, సాక్ష్యాలుగా నిలబడతాయి, మీదే న్యాయమని మిమ్మల్నే గెలిపిస్తాయి. తీసుకోమ్మా. నేనిస్తుంటే వాడొద్దంటాడా? వాడి వంక చూస్తున్నావు? తీసుకో. వీటిని మాకిస్తూ హక్కు పత్రాలు అంటున్నారు. అంటే మేం ఆస్తి కోసం అక్కడికి వెళ్ళినట్టే కదా? నా ఉద్దేశం ఒకటే సీత, వాళ్ళు మారాలి. ముఖ్యంగా మా అత్తగారు. సాకేత్కి మనుషుల విలువ తెలియాలి. అందుకే మిమ్మల్ని ఇక్కడే ఉంచి ధర్మయుద్ధం చేయమని నేను చెప్పి వెళ్లేది. తీసుకోమ్మా. రఘు, సీత జాగ్రత్త. సీత, నా కొడుకు జాగ్రత్తమ్మా. మీరు ఒకరి బాధ్యత ఒకరు తీసుకోవాలి. త్వరలోనే మీ స్థానం మీకు దక్కాలి. వస్తానమ్మా. వస్తాన్రా. రఘు, ఇన్నేళ్ళు ఈ అమ్మ ప్రేమ ఒక్కటేరా నీకు తెలిసింది. తండ్రి ప్రేమ, తాతయ్య ప్రేమ, చివరికి నానమ్మ ప్రేమ నీకు దక్కాలరా. ధైర్యంగా ఉండు, మనసు చెదర్నీయకు. ఇంతకాలం నా ఎదురు చూపుకి న్యాయం చేసి పెట్టు. వస్తా సీత.
జాగ్రత్త. సరేరా, వెళ్ళొస్తా. గ్రానీ, 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 చూడు. ఏమైందిరా? ఓసారి అటు చూడు, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. రేయ్ రేయ్ రేయ్, ఆగండ్రా ఆగండ్రా. మళ్ళీ ఎందుకు వస్తున్నారు? మంగా ఏమిటి అరుపులు? వాళ్ళు మన దయ్యాలా భూతాలా? రాణి ఎందుకొచ్చారో తెలుస్తుంది కదా. ఏమిటి రానిచ్చేది? ఏమిటి వాళ్ళని అడిగేది? ఆగండ్రా, అక్కడే ఆగండి. లగేజ్ తీసుకెళ్ళడానికి వచ్చారేమోనమ్మా. ఎందుకొచ్చినా లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు. సాకేత్, వాళ్ళ సామాన్లు బయటపడాయి. మంగా నువ్వు ఉండు. ఆగండి. మీరు ముందు కదిలితే నా మీద ఒట్టే. ఇంకా ఏమిట్రా నిలబడి చూస్తున్నావు? బయటపడే సామాన్లు. ఇంకా ఏమిట్రా చూస్తావు? వేయి తలుపులో. ఇంకా ఏమిట్రా నిలబడి చూస్తున్నావు? బయటపడే సామాన్లు. ఇంకా ఏమిట్రా చూస్తావు? వేయి తలుపులో.
గ్రానీ ఇదిగో కీ. మంగా ఎందుకంత ఆవేశం? మనవడని 10 మందిలో చెప్పిందనివే కదా. ఉగ్రం వచ్చిన అలాగా అలా ప్రవర్తిస్తావేంటి? ఉగ్రమే. దుష్ట శక్తులు కనిపిస్తే నాకు ఉగ్రమే వస్తుంది. వదిలేయనుకున్న పిశాచాలు మళ్ళీ నా గుమ్మం ముందుకొస్తే సహించనుగాక సహించను. వదిలి వెళతానన్నారు కాబట్టే బలవంతంగా మనసు చంపుకొని అందరిలో ఆ మాట అన్నాను. అంతేగాని పిలిచి వాటేసుకొని వాటాలివ్వడానికి కాదు. రా సీత, వెళ్దాం. రఘురామ్ ఆగు. మనం వెనక్కి తిరిగి వెళ్ళొద్దు. వాళ్ళు తలుపులు వేసేశారు. ఎప్పుడు వాళ్ళు మన కోసం తలుపులు తెరిచుంచారు గనక. రా సీత, వెళ్దాం. రఘురామ్ ఆగు. మనం వెనక్కి తిరిగి వెళ్ళొద్దు. వాళ్ళు తలుపులు వేసేశారు. ఎప్పుడు వాళ్ళు మన కోసం తలుపులు తెరిచుంచారు గనక మనం ఇక్కడి నుంచి కదలొద్దు. ఎప్పటిదాకా? వాళ్ళు తలుపులు మూసుకొని ఎంతకాలం ఉంటారు? మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా తలుపులు ఎప్పుడోకప్పుడు తెరవాల్సిందే కదా. వాళ్ళ మొండితనం మనకి కొత్త కాదుగా. నా మొండితనం నీకు కొత్తగాని నేను నా మాటే వినంత మొండితనం నాది. ఏం చేస్తావు? వాళ్ళు తలుపులు తెరిచేదాకా కదలదలుచుకోలేదు. మనం వెనక్కి తిరిగి వెళ్ళి వాళ్ళకి గెలుపు దక్కనివ్వొద్దు. అలా చేస్తే ఇన్నేళ్లు అత్తయ్య చేసిన పోరాటానికి అర్థమే ఉండదు. వద్దు సీత, అంత మూర్ఖత్వం ప్రదర్శించే వాళ్లతో మనం కలవలేం. పద, పోదాం. అలా వెళ్ళడానికి అయితే మళ్ళీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇంత ద్వేషం ఉంటుందనుకోలేదు. వాళ్ళు అసలు ఎప్పుడు ఎవరిని ప్రేమించారు కనుక ఇంతో అంతో అనుకోవడానికి. సీత, నా మాట విను. నన్ను వెళదాం పదా అని ఇంత తేలిగ్గా చెప్పేవాడివి ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏ ప్రేమ పొందాలని ఆశపడి వచ్చాను, ఆ ప్రేమ పొందకుండా గుమ్మంలోంచే వెనక్కి తిరిగి వెళ్లాల్సి వచ్చిందే అని అమ్మ తప్ప మరో మనిషి నా వాళ్ళు అని తెలియకుండా పెరిగాను. నాన్న రఘురామన్న అమ్మ పిలుపు తప్ప మరో పిలుపుకు నోచుకోలేదు. అమ్మ అన్న వరుస తప్ప మరో వరుసతో ఎవరిని ప్రేమగా పిలిచింది లేదు. నన్ను అమ్మ ఇక్కడికి పంపే ముందు నీకు తాతయ్య ఉన్నాడు, నాన్న ఉన్నాడు, నాన్నమ్మ ఉంది అని చెప్తే ఎంతో ఆశతో ఏనాటికైనా దగ్గర అవ్వచ్చు, వాళ్ళ పిలుపుకి ప్రేమకి దగ్గర అవ్వచ్చు అని ఎంతో ఆశపడ్డాను. కానీ ఇంకా ఆశలు పెంచుకోవడం తప్పనిపిస్తుంది. నిరాశని గుండెల్లో నింపుకొని దుఃఖం సొంతం చేసుకొని నీ ఆశలు వదులుకొని ఏమీ లేనివాడిగా నువ్విక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళొద్దు. నీ ఆశ నెరవేరాలి, మీ అమ్మ గెలవాలి. అప్పుడే నేను నీతో పాటు అడిగేయగలను. అందాక వెనకడిగేయొద్దు. ఆ ఆశ చచ్చిపోయింది. ఇప్పుడే చిగురించిన ఆశ అలా చచ్చిపోవడానికి వీల్లేదు. చూడు రఘురామ్, అత్తయ్య నీ బాధ్యతని నాకు అప్పచెప్పింది. నువ్వనుకునే నీ వాళ్ళు నిన్ను అంగీకరించిన ఈ పరిస్థితిలో వెనక్కి తిరిగి వెళ్ళడం నాకిష్టం లేదు. కనీసం మన మాట వినని వాళ్ల మూర్ఖత్వం మార్చందే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు.